ప్రజలైన మీ బిడ్డలతో కలిసి ఎన్నికలైన నేను కూడా మహాగణుడు మహోన్నతులైన మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యత నా బ్రతుకులు కూడా మీరు అనుగ్రహించినందుకే ఉన్నాను. మీ తీర్పు క్రింద నాశనానికి జోగుతూ నిత్య నరకానికి పాత్రున్న నా పట్ల మీరు చూపించిన మీ అగాపే ప్రేమ, నా నుండి ఏం కోరకుండానే నా యందు మీరు జాలిపడి మీరు చూపించిన ఉన్నతమైన వెలకట్టలేనటువంటి ప్రేమ నా మీద చూపించారు. అట్టి ప్రేమకు రుజువుగా అమూల్యమైన విలువ కట్టలేని మీ కుమారుణ్ణి నాకు బహుమతిగా ఇచ్చేశారు. తండ్రి, ఆ బహుమతి నన్ను మీకు కుమారుడుగా మీ రాజ్యంలో వారసుడిగా నన్ను చేయగలిగిన ఆ బహుమతిని నేను విశ్వాసం ఉంచినప్పుడు ఆ బహుమతిలో ఉన్న అమూల్యమైన ప్రేమను, అమూల్యమైన రక్తాన్ని, అమూల్యమైన వాగ్దానాలు నాకు అనుగ్రహించడం ద్వారా ఈ దినాన్ని నేను మిమ్మల్ని ఆరాధించడానికి రాగలిగినటువంటి ఈ అవకాశము, ఈ అనుభవం అపరిమితమైన ఈ వాత్సల్యత ప్రేమను గుర్తిస్తూ నాకు ఇచ్చిన అమూల్యమైన బహుమతిని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ నా స్తుతి ఆరాధన నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. 102వ పాట, మొదటి చరణం, చివరి చరణం. నూట రెండవ పాట.
ప్రభు యొక్క బలలో పాల్పొందుతుంది. దేవుని వాక్యం ద్వారా మనం ప్రోత్సహించబడి పాల్పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయండి. లోక రాసిన సువార్త 22వ అధ్యాయం. లోక రాసిన సువార్త 22. పద్నాలుగో వచనం నుండి 20వ వచనం వరకు మనం మార్చి చదువు. 14 నుండి 20 వరకు మార్చి చదువు. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండేది. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నాను అని. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా కృత నిబంధన. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఆరాధించడంలో మేము ఏదైతే మీ నుండి పొందామో దానిని మేము కలిగిన వాళ్ళమై మిమ్మల్ని ఆరాధించడంలో అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆది సంఘానికి మీరు ఇచ్చిన అద్భుతకరమైనటువంటి నియమావళిలో అపోస్తలుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట అనే అంశాన్ని మేము కూడా కలిగి ఉండటానికి అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతను బట్టి వందనాలు. మీ దాసుల ద్వారా ఆ ప్రత్యక్షతను కొనసాగించబడే విధానం మాకు కూడా ఆ దర్శనాన్ని అనుగ్రహించినందుకే వందనాలు. అట్టి విధానంలో మేము ఈ ప్రభు యొక్క శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ బల దగ్గరికి చేరువచ్చాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించమని, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ద్వారా మేము ఏదైతే పొందామో దాని యందు ఆనందిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మీరు పాలు పొందటానికి సహాయం చేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. దీనికి నేను నన్ను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన వారులారా, సంఘంలో ప్రభు బల గురించినటువంటి ఆలోచన, అవగాహన కలిగి ఉండటం అనేటువంటిది దేవుడు ఏర్పరిచినటువంటి నియమావళి. ఏ సంఘంలో అయితే ఉంటుందో ఆ సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు ధన్యులు. చాలా సంఘాల్లో ఈ రీతిైనటువంటి దర్శనం లేనిదిగా ఉంది. అయితే ఉన్న సంఘాలలో దాని వెనుకున్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఆలోచన చేయలేనటువంటి విధానంలోనే ఉండిపోతాం. ఇవాళ ప్రభు బల దగ్గర చేరి వచ్చిన మన జీవితాలలో ఎట్లాంటి అనుభవాన్ని మనం కలిగిన వాళ్ళని ఉన్నాం. ఆ ప్రభు బలతో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలను మనం చదివినటువంటి 22వ అధ్యాయంలో యేసుప్రభు వారు శరీరధారి ఉన్న జనాలలో రొట్టె విరిచి ద్రాక్షారసాన్ని వాళ్ళు పంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, పస్కా పండుగ ఆచరిస్తూ ఉన్నారు. పులిన రొట్టెల పండుగ ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సందర్భంలో, ఆ పండగ సందర్భంలో ఆయన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పదార్థాలు రొట్టె, ద్రాక్షారసం, తర్వాత అక్కడ వాళ్ళు
గొర్రెను కానీ పశువును కానీ వధించినటువంటి విధానం కూడా ఉంది అక్కడ. ఆ సమయంలో ఆయన ఒక రొట్టె తీసుకుని దానిని విరిచి వాళ్ళకిచ్చి, ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దీన్ని చేయండి అని చెప్పారు. ద్రాక్షరసాన్ని కూడా పంచినప్పుడు, ఇది నా రక్తం అయిన కొత్త నిబంధన, దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. అపోస్తలుడు పౌలు ఈ 2 విషయాలను ఆలోచన చేసి కొరింథీ సంఘంలో 11వ అధ్యాయంలో ఆ విషయాన్ని చెప్పాడు. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ఆయన ద్వారా నాకు దొరికింది ఏంటి, ఆయన ద్వారా నేనేం పొందే. జ్ఞాపకం, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ద్వారా నేను ఏ మేలు పొందాను, లేకపోతే ఆయన ద్వారా నాకు ఏం జరిగింది, నేను ఆయనను జ్ఞాపకం చేసుకుంటాను. చాలా విషయాలు మనం చాలా దూరం పరిచయ విధానంలో నడిచి వచ్చేసాం. బల్ల గురించి సీయోనులో ఉన్న విశ్వాసులకు ఉన్న లోతైనటువంటి అవగాహన నేను అనుకుంటాను చాలామంది భక్సింగ్ గారి యొక్క సహవాసంలో సంఘంలో ఉన్న వాళ్ళకు కూడా అంత లోతుగా అర్థం కాదు అనేటువంటిది నేను, చాలామందికి ఉంది, కొంతమందికి అది లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే సీయోనులో ఉన్నటువంటి బిడ్డలు వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది తరిచి చూసేటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన ద్వారా నాకు దొరికింది ఏంటి. మనం చాలా దూరం నడిచొచ్చాం కాబట్టి ప్రాథమికమైనటువంటి వాటి గురించి మనము ఆలోచన చేసేటువంటి స్థాయి దాటిపోయింది. ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలోకి మనం నడుస్తూ ఉన్నాం వాక్యపు యొక్క విధానం. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటే యోహాను రాసిన సువార్తలో ఒక మాట మనకి కనిపిస్తుంది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో యోహాను అంటున్నాడు, ఆయన పరిపూర్ణత నుండి లేక ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అంటున్నాడు. కృప వెంబడి కృపనంటే కృప కొరకై కృప అని అర్థాన్ని ఇస్తుంది. ఎక్కడి నుండి పొందుతున్నామో ఆయన పరిపూర్ణతలో నుండి పొందిన వాళ్ళని. ఆయన పరిపూర్ణత, ఆయన అనే మాట మన 1వ అధ్యాయం నుండి చదివితే శరీరధారిగా భూమి మీదకి వచ్చిన దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు గురించి చెప్పబడతా ఉంది. మనం చదువుతా ఉన్నాం 14వ వచనం. ఆ వాక్యము, ఏ వాక్యము? 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి వాక్యం. ఆ వాక్యం ఎలా వచ్చింది? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఇవాళ మనం సంపూర్ణుడు కాము, ఆయన ఒక్కడే సంపూర్ణుడు, ఆయన ఒక్కడే పరిపూర్ణుడు. అయితే ఆయన ఉద్దేశము మన పట్ల, దేవుని యొక్క ప్రణాళిక, మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి, సంపూర్ణులుగా ఉండాలి. అందుకే మత్తయి రాసిన సువార్తలో మనం చదువుతాం. ఏమని చదువుతాం? కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తూ ఉంటారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. దేవుడు పరిపూర్ణుడు, ఆయన కుమారుడు కూడా పరిపూర్ణుడే. అర్థమైందండి? దేవుడు పరిపూర్ణుడు, మనం కూడా ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన కుమారుడు పరిపూర్ణుడు, అందుకే మనం కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఆ వాక్యము నివసించారు. ఆయన పరిపూర్ణతలో ఉంది, అంటే ఆయన కూడా పరిపూర్ణుడు. దేవుడు పరిపూర్ణుడు, ఆయన కుమారుడు యేసు ప్రభు పరిపూర్ణుడు. ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి. ఆ పరిపూర్ణులుగా ఉండటం కొరకైనటువంటి విధానంలో మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ఆ పరిపూర్ణతలోనికి వెళ్ళేటువంటి ప్రక్రియలో కృప వెంబడి కృప అంటే అది ఎలా ఉంటుంది అంటే, కొలసీలకు రాసిన పత్రిక చాలా ఉన్నాయి, కానీ ఒక మాట నేను మీకు, కొలసీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 13వ వచనం నుండి మనం చదివితే, కుమారుని ద్వారా ఆయన ప్రణాళిక ఏంటి అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు చాలా ఉన్నాయి. అన్ని చెప్తూ 19వ వచనంలో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. అంటే సర్వ సంపూర్ణత ఆయన యందు నివసింపాలి. ఎవరి యందు? తన కుమారుడైనటువంటి పరిపూర్ణుడైనటువంటి సంపూర్ణుడైనటువంటి ప్రభువును. అందు గురించి ఏం చేశాడు ఆయన? 2వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. చూసారా? ఆయన శరీరం అన్నప్పుడు దేనికి పోలుస్తూ ఉన్నాడు? దేనికి పోల్చబడింది? సంఘానికి. కాబట్టి తండ్రి అయిన దేవుడు సంపూర్ణుడు, పరిపూర్ణుడు. కుమారుడైనటువంటి యేసు ప్రభు పరిపూర్ణుడు, సంపూర్ణుడు. ఆయన పిల్లలుగా మనం కూడా పరిపూర్ణతలకు వెళ్ళాలి. ఆ పరిపూర్ణతలకు వెళ్ళేటువంటి విధానంలోనే ప్రతిసారి కృప వెంబడి కృపనిస్తూ ఉన్నాడు. కృప వెంబడి కృప అంటే కృప కొరకైనటువంటి కృప. అది మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎలా ఉంటుందంటే, ఒక శిల్పి ఒక రూపాన్ని తయారు చేయాలి అన్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే, ఆ శిల్పి యొక్క ఆలోచనలో ఆ యొక్క చిత్రం ఉంటుంది. ఆ చిత్రాన్ని ఏం చేస్తాడంటే, తను తయారు చేసే కొలది దానిని సుత్తుతో కొడుతూ చెక్కుతూ ఉన్నప్పుడు అది ఏం చేయబడుతుంది అంటే, ఒక దినాన ఆ రూపం అనేటువంటిది వస్తుంది. ఆ కొట్టేటువంటి ప్రతి సుత్తి దెబ్బ, శానం దెబ్బ, కృప వెంబడి కృప ఆ బొమ్మకి ఇవ్వబడుతుంది. అది కృప వెంబడి కృప. ఇంకొక విషయం ఏంటంటే, చాలాసార్లు ఎక్కువ తాపమేస్తులు ఆలోచన చేస్తారు. వాళ్ళు ఏదైనా గోడ కట్టి దానిని ఒక మనసాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈవేళ కొంత సిమెంటు ఆరేస్తారు, అది రాదు అప్పుడే. ఆ తర్వాత మళ్ళీ 2వ రోజున మళ్ళీ కొంత ఆరేస్తారు, 3వ రోజున కొంత మళ్ళీ సిమెంట్ ఆరేస్తారు. ఆరేసి ఆ రూపము వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత దాన్ని నగిసి చెక్కేవాడుగా ఉంటారు. నేను ఆ జీవితాలలో ప్రభు దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రతి అనుభవము ఆయన కృపతోటే మనకి అనుగ్రహించబడుతూ ఉంది. అది ఇబ్బంది అయిన, కష్టమైన, శ్రమైన, బాధ అని ఏమైనప్పటికీ ఆ కృప వెంబడి కృప ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసండి? విజయంలోనికి తీసుకెళ్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అదే చదువుతాం. కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను అడ్డు చేయదు. కారణం ఆయన ద్వారా అన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాను. ఆ విజయం పొందేటువంటి ఆనందం కొరకే నేను ఆయనను జ్ఞాపకం చేసుకుంటే నా ప్రతి బాధలో, నా ప్రతి ఇబ్బందిలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? కృప వెంబడి కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక ఇబ్బంది అయింది, దేవుడు కృపనిచ్చాడు. మళ్ళీ ఇంకొకటి, ఆ కృప కొరకైన విధానం ఇంకొక కృప. ఎందుకు? పరిపూర్ణతలోకి రావాలి. కాబట్టి ఆయన నాకేమి నేర్పిస్తూ ఉన్నాడు? ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను నేను పొంది ఇవాళ మన ఆరాధన కానివ్వండి, ప్రభు బలలో చేయివేస్తున్నప్పుడు కానివ్వండి, నేను పొందాను ఆనందంగా, సంతోషంగా. నువ్వు నీ కృప నాకు అనుగ్రహిస్తూ వచ్చాను. కారణం నీ పరిపూర్ణతలో నేను కూడా ఉంటాను. ఆలోచించేద్దామా? మాకు పెంచండి. ప్రియమైన వారులారా, ప్రభు బల దగ్గరికి వస్తూ యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుంది. యోహాను అంటున్నాడు, ఆయన పరిపూర్ణతలో కృప వెంబడి కృపను పొందిన వాళ్ళని ఉన్నాడు. ఆయన సర్వ సంపూర్ణత ఆయనలో నివసించాలి. దేవుడు కోరి విరోధ భావం కలిగిన మనల్ని కూడా దేవుడు శిలువ చేత సంధి చేసి
ఆయన శరీరంలో అవయవాలుగా చేశాడు. కాబట్టి ఆయన సర్వ సంపూర్ణత, పరిపూర్ణ సంఘములో ఉండి ఆ సంఘంలో అవయవంగా ఉన్న నా జీవితంలో కూడా కృప వెంబడి కృపను పొందేటువంటి అనుభవాన్ని నాకు అనుభవిస్తాను. ఈ సత్యం ఆలోచన చేస్తే బలదారికి వచ్చినప్పుడు ఆయన కుమారుని ఆరాధించుకున్నాం, అందులో మనం చేయగలం. ప్రాథమికమని మనం విడిచిపెట్టి పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. అది ప్రాథమికమైనటువంటి విధానం. ప్రతి నిమిషము, ప్రతిరోజు, ప్రతి సమయంలో అది జరిగే తీరుతుంది. అవునా కాదు? ఇక్కడ మనం ఒక ఆరాధన భావంతో వాళ్ళు చేయకుండా ఎప్పుడు మాదిరిగానే మనం ప్రభు బలగారికి వచ్చినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మీరు చేతులు అందులో పాల్పొందేటువంటి విధానంలో చేతులు కనిపించేలా ఉంచితే మీకు శానిటైజర్ సహోదరులు మరి స్ప్రే చేస్తారు. మీరు చేతులు వాటిని శుభ్రపరచుకొని రొట్టె మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మరలా దాన్ని విరవద్దు. విరిచినటువంటి రొట్టెను మీరు తీసుకోండి. తర్వాత పాత్ర కూడా మీ దగ్గరికి గ్లాసులో పోసి ఇవ్వబడుతుంది. అది మీరు తీసుకొని సహోదరుడు మీకు మరి కూడా కవర్తో ఇస్తారు. మీరు అది సేవించిన తర్వాత ఆ కవర్లో ఆ గ్లాసు వేస్తారు. మోకరించారు కనుక ఈ సమయంలో ఎవరైతే అందులో పాలు పొందాలని ఆశపడుతూ ఉన్నారో, ఆలోచన చేస్తూ ఉన్నారు, మీ చెయ్య కనపడేలాగా సమయంలో 462వ పాట 462వ పాట పల్లవి మొదటి చరణం మాత్రమే పాడతాం. పల్లవి మొదటి చరణం.
ఇందులో చివరి వర్తమానం విందాం. సుధీర్ రోజుల్లో ఈ వర్తమానాన్ని మనకు పరిచయం. ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనకి జీవితంలో చేసిన మేళ్లను మనం మరిచిపోని వారంగా దేవునికి మందిరంలో ప్రవేశించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మంచిది అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఆరాధన చేస్తూ వచ్చాం. యోగ్యమైన రీతిలో బలలో పాలు పంపులు పొందడానికి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈ సమయంలో కొద్ది లేఖనములను పరిశీలించి మన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించడానికి ఇష్టపడదాం. ఇందాక అన్న మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆఖరి వచనంలో మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులు ఉండేదారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తుని గురించిన మూలోపదేశములను మాని సంపూర్ణం అవుటకు మనం ఏం చేయాలి? సాగిపోయేదము అనే మాట ఉంది. అంటే మనం ఈ లోకంలో ఉండగా మనం ఇంకా సంపూర్ణము కాలేదు. సంపూర్ణం అవడానికి, పరిపూర్ణం కావడానికి దేవుడు పలుపుల విధాలుగా నీకు నాకు అవకాశాలు ఇస్తున్నాడు. దేవునికి మందిరంలో దేవునికి వాక్యం వినడం ద్వారా, దేవునికి వాక్యం చేత హెచ్చరింపబడిన వారమై ఆయనకు సమరూపంలోనికి నీవు నేను మార్చబడాలని, ఆయన పరిపూర్ణతలోనికి నీవు నేను ఎదగాలని దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న శ్రేష్టమైన అవకాశాలు ఇవి. కనుక మనం పరిపూర్ణం కావాలంటే మనం ఎదిగే వారంగా ఉండాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తుని గురించిన మూలోపదేశాలు మాని మీరు సంపూర్ణులు అవటానికి సాగిపోవాలి. రక్షింపబడి చాలా దినాలైంది. రక్షింపబడి దేవుని ఆరాధన చేస్తూ వస్తున్నాం. రక్షింపబడి చాలా దినాల నుంచి దేవునికి బలలో పాలు పంపులు పొందుతున్నాం. కానీ మనకు ఆత్మీయ జీవితము ఎదిగిన విధానంలో ఉన్నదా? అది నువ్వు నేను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. క్రీస్తుని గురించిన మూలోపదేశాలు మీరు మానేయండి. ఇంకా అది సండే స్కూల్, అవి సండే స్కూల్ లెవెల్స్ అవి. కాబట్టి మిమ్మల్ని ఇంకా పాలు తాగే శిశువుల వలె ఉన్నారు. బలమైన ఆహారము మీకు తగినది కాదని అపోస్తలుడైన పౌలు ఏడుస్తూ రాస్తున్నాడు ఆ పత్రిక. కానీ రక్షింపబడిన మన యొక్క జీవితంలో మనం పరిపూర్ణతలోనికి ఎదగాలంటే, మన తండ్రి పరిపూర్ణుడు గనక మనం కూడా సంపూర్ణతలోనికి ఎదగాలంటే, పరిపూర్ణములు కావాలంటే మనలో ఉన్న ఆధ్యాత్మికమైన లోపాలను సరిచేసుకుంటూ ఆయనకు సమరూపంలోకి మార్చబడాలి. అది దేవునికి ఇష్టమైనది, అది దేవునికి ఆశ. కనుక ఈ సమయంలో మనం ఎదిగే విషయంలో ఒక మెట్టు గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మనకి ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన మెట్టు. ఈ మెట్టు మన యొక్క జీవితంలో మనం ఎక్కలేని పరిస్థితిలో ఉంటే పరిపూర్ణతలోనికి నీవు నేను ఎదిగే వారంగా, ఆయన సమరూపంలోనికి రాలేని వారంగానే ఉండిపోతామేమో. జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుందాం. ఈ మెట్టు పేరేంటంటే వైరాగ్యము. చెప్పండి, మెట్టు పేరేంటి? వైరాగ్యం. మన యొక్క భక్తి జీవితంలో మనకు వైరాగ్యం లేకపోతే, వైరాగ్యం అంటే ఏంటండి? వైరాగ్యం అంటే ఈ లోకములో ఉన్న సమస్తమైన విషయాల పట్ల నీకు నాకు మక్కువ లేకపోవడమే వైరాగ్యం. ఈ లోక సంబంధమైన ఆశల పట్ల నీ యొక్క ఆసక్తి లేనివాడుగా ఉండడమే వైరాగ్యం. అర్థమవుతుందండి? ఇందాక వాక్యం వింటూ వచ్చాము, కృప వెంబడి కృప. ఈ కృప వెంబడి, అలా కృప అంటే ఏమిటి? ఇంగ్లీష్లో ఏమంటారు? అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు. అయోగ్యుడైన వానికి పొందదగినదే దేవుడిచ్చేదే కృప అంటారు. కానీ నేను స్పష్టంగా చెప్పాలని ఇష్టపడుతున్నాను, మనం అడుక్కుంటే వచ్చేది కాదు కృప, మనం కష్టపడి సంపాదించలేనిది కృప. అర్థమవుతుందండి? మనం అడుక్కుంటే రాదు అది. మనం ఎంత శ్రమపడి సంపాదించాలని అనుకున్నా అది వచ్చేది కాదు. అది దేవుడు మనకు అనుగ్రహించేది. చాలామంది అంటారు ఉచితమైన కృప అంటారు. ఆ మాట బాగోలేదు. అసలు కృప అంటేనే ఉచితము కదా. కృప అనే మాట కృప అంటేనే ఉచితముగా ఇవ్వబడేది కదా. ఉచితముగా ఇవ్వబడే కృప అనడానికి వీల్లేదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి అయోగ్యులమైన మన జీవితాల్లో తన కృపను విస్తరింపజేసిన కారణంగా మనం ఈ రీతిగా ఉన్నాం. దేవునికి ఇష్టం ఏంటి?
నేను పరిపూర్ణుడు గనక నా బిడ్డలు కూడా పరిపూర్ణులు కావాలి. నేను పరిశుద్ధుడిని గనక నా బిడ్డలు కూడా పరిశుద్ధులై ఉండవలెను. నిత్యరాజ్యంలో, పరిశుద్ధ రాజ్యంలో నాతో సదాకాలము నా బిడ్డలు జీవించాలంటే నేను పరిశుద్ధుడిని గనక పరిశుద్ధ రాజ్యంలో నా బిడ్డలు కూడా పరిశుద్ధమైన విధానంలోనే ప్రవేశించాలి. అంటే ఈ చిన్న జీవిత యాత్రలో మనం పరిశుద్ధులముగా, పరిపూర్ణముగా ఎదగడానికి మనం తర్బీదవుతున్నాం ఈ చిన్న జీవిత యాత్రలో. కాబట్టి దినములు చెడ్డవి గనక సమయమును సద్వినియోగం చేసుకుంటూ మన యొక్క జీవితాలను ఆయన యొక్క సమరూపంలోనికి మార్చడానికి మనం ఎంతైనా ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంది. నా మెసేజ్ ఇది కాదు కానీ చిన్న ఉపోద్ఘాతం, దీనివల్ల మనం ప్రోత్సహించబడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనంలో, 7వ అధ్యాయం, సహోదరులారా నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టు, కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఏమండి, ఎంత శ్రేష్టమైన మాటలు! వైరాగ్యం అంటే ఏమిటి? ఈ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏంటంట? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడినట్టుగా కాకుండా కొనువారు తమది కానట్లుగా. ఇది ఎక్కడైనా సాధ్యమండి? సిస్టర్స్, బంగారం చాలా విలువైపోయింది. చాలా మక్కువగా, చాలా ఆలోచన చేసి, చాలా కూడబెట్టుకుని మీరు ఇది కాసు బంగారం కొనుక్కున్నారు, వేసుకున్నారు మెడలో. మీది కాదన్నట్టుగా ఉంటారు. అది మరి దేవునికి వాక్యం చాలా విరుద్ధంగా మాట్లాడుతుంది. ఈ లోకపు నటన గతించుచున్నది. కాబట్టి రక్షింపబడిన మన యొక్క అనుభవం ఎలాగుండాలంటే మనం ఈ లోకము మనకి సంబంధం లేనట్లుగానే జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? మనం కేవలం పరదేశులము, యాత్రికులము, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవు దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఇది మనది కాదు, ఇది మనది కాదన్నట్లుగా ఉంటేనే తప్ప నీవు నేను పరిపూర్ణతలోనికి ఎదగడానికి అవకాశం లేదు. ఇది శ్రేష్టమైన మెట్టు. వైరాగ్యము తప్పనిసరిగా కావాలి. ఈ లోకంలో కూడా మనం ఆలోచన చేస్తాం. మన ప్రియులు ఎవరైనా మరణిస్తే సమాధి తోటికి వెళ్తాం. ఆ సమయంలో చాలా వైరాగ్యం వచ్చేస్తుంది. అయ్యో నా బ్రతుకు కూడా ఇంతే కదా, నన్ను కూడా పెట్టిలో పెట్టేస్తారు కదా. వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ వస్తాయి, మనకి వస్తాయి లేదా? అయ్యో ఈ జీవిత నటన, ఈ యొక్క జీవితం ఎంత నటన, ఇది ఎంత మాయా, మనుషులు ఏ విధంగా మాయమైపోతున్నారు. నన్ను కూడా అందరూ సంఘం అంతా తీసుకొచ్చి కప్పెట్టేస్తారు కదా, పూలదండలు వేస్తారు కదా, మోసుకుని వస్తారు కదా, చక్కని నిరీక్షణ పాటలు పాడతారు కదా. అయ్యో నా బ్రతుకు ఇంతే కదా, ఇది ఎందుకు వచ్చిన బ్రతుకు అని సమాధి వైరాగ్యం వస్తుందంట. అక్కడికి వెళ్తే ఏమొస్తుంది? సమాధి వైరాగ్యం. ఇది చాలా తాత్కాలికమైన వైరాగ్యం. ఆ సమాధి తోటలో ఉన్నంత కొద్ది సమయమే, 10 నిమిషాలు, పావు గంట, నా బ్రతుకు ఇంతే, ఇదంతా మాయే, చిచి, నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు, నాది ఇది కాదు, నేను ఒక దినాన్ని ఇలాగ అయిపోతాను, కాబట్టి నేను ఈ లోకం మీద మక్కువ పెట్టుకోకూడదు అని ఆ పావు గంటే ఆలోచన చేస్తాం. మళ్ళా కాళ్ళు కడుక్కునే ఆ తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత మన బ్రతుకు మామూలే. మరి ఎలాగను మనం పరిపూర్ణము కాగలము, దేవునికి ఇష్టము ఎలా కాగలం? దేవునికి వాక్యము చాలా స్పష్టంగా బోధిస్తుంది కదా. మీరు క్రీస్తుని గురించిన ఉపదేశములు, మూలోపదేశములు మానేయండి. ఇంకా మీకు చాలా తెలుసు యేసు ప్రభువుని గురించి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసు. ఆయన దేన్ని విడిచిపెట్టి మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడో తెలుసు. ఆయన సత్శరీరుడిగా ఈ లోకంలో మన కొరకు ఎన్ని పాటలు పడ్డాడో తెలుసు. ఆయన ఎలాగ మన కొరకు ఆ యొక్క మన పాప భారములని మోస్తూ ఆ సిలువ మ్రానులో మనకు బదులుగా ఆయన మరణించాడు మనకు తెలుసు. ఆయన పాతి పెట్టబడ్డాడు మనకు తెలుసు. ఆయన తిరిగి పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు. 40 దినాలు మన అందరికీ కనబడే ఆ ప్రదేశంలో తండ్రి కుడి పార్శ్వములకు ఆరోహణమైపోయాడు తెలుసు. తండ్రి కుడి పార్శ్వమును కూర్చుని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు మనకు తెలుసు.
తిరిగి ఆయన రానున్న దేవుడు తెలుసు. ఎన్ని మూలోపదేశాలు ఈ మానేయండి, ఇవన్నీ మనకందరికీ తెలిసినవి. కానీ మనం ఎలా ఎదగాలి ఆధ్యాత్మిక జీవితంలో, మనం పరిపూర్ణతలోనికి ఎలాగ ఎదగాలి? అందుకని కీర్తనాకారుడు అంటాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. దావీదు ఆర్తనాదం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించు. అండి మామూలు పర్వతాలు ఎన్ని ఎక్కేసాడండి దావీదు? ఎన్ని లోయలు గుండా వెళ్ళాడు, ఎన్ని అరణ్యాలు దాటుకుంటూ వెళ్ళాడు, ఎన్ని గుహల్లో దాక్కుంటూ వచ్చాడు. ఆ చిన్నపాటి ఆ యొక్క కొండలు అతనికి లెక్కలేదు. కానీ దేవుని దగ్గర మొర పెడుతున్నాడు ఆధ్యాత్మికంగా, దేవా నేను ఎక్కలేనంత ఉన్నతమైన పర్వత శ్రేణిని నన్ను ఎక్కించు, నన్ను పరిపూర్ణుని చెయ్యి. దేవునికి మొరపెడుతున్నాడు కదా. మనం అర్థం చేసుకోవాలి, ఈ లోకంలో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే కేవలం నా బిడ్డలు నా వలే మారాలి, నా స్వరూపంలోనికి వచ్చేయాలి, నా మనసును నా బిడ్డలు కలిగి ఉండాలి. నేను ప్రేమించినట్లు, నేను ఆదరించినట్లు, నేను బోధించినట్లు, నేను ఇతరుల కన్నీటిని తుడిచినట్లు నా బిడ్డలు ఉండాలి. దేవునికి మనసు. నేను పరిపూర్ణుడు కనుక నా బిడ్డలు పరిపూర్ణులై ఉండాలి, నేను పరిశుద్ధుడు కనుక నా బిడ్డలు పరిశుద్ధులై ఉండాలి. ఆ నిత్యరాజ్యంలో నాతో ఉండాలని తహతహలాడుతున్నాడు. కానీ రక్షింపబడి దేవుని ఆరాధన చేసి మన బలలో పాలు పంపులు పొంది ఇంటికి వెళ్ళిపోతే మనం పరిపూర్ణము కాగలమా? మనం దినదినము మనకి జీవిత శైలిని మార్చుకునే విధానంలో ఈ నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబము ఇవి లోకములకు సంబంధించినవి. ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు, తండ్రి వల్ల పుట్టినవి కాదు. నేను ఈ లోక సంబంధిని కాదు అన్నట్లుగానే ఉండాలి. అది వైరాగ్యం. అర్థమవుతుందండి? ఏంటండి మాకున్నాయన్ని విడిచిపెట్టేలా, మేము బైరాగం అయిపోవాలా, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలా? అది కాదు దేవుడు చెప్తున్న మాట. ఈ లోకములోని ఉంటూ మనం ప్రత్యేకింపబడిన విధానంలోని దేవుడు నన్ను ప్రేమించాడు కనుక ఆయనకు ఆశను నేను నెరవేర్చే వరకు ఉండాలి. ఆయన ఆశ ఏంటంటే నా బిడ్డలు పరిపూర్ణులు కావాలి. పూర్ణము అంటే అర్థం ఏంటి? ఎక్కడ గ్యాప్ ఉండదు. అది పూర్ణము, సంపూర్ణము. అది మన యొక్క జీవితాల్లో మనం సంపూర్ణము కావాలి. అది దేవునికి ఉద్దేశం కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. మనం సంపూర్ణంగా ఈ లోకములో మనం వైరాగ్యాన్ని కలిగిన వారమై ఎప్పటికప్పుడు ఇది మనది కాదు, ఈ స్థలం మనది కాదు, ఏదో ఒక దినాన్ని ఎప్పుడు వెళ్ళిపోవాలో దాని మీద మనం మనసు పెట్టే వారంగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనకు చెప్పబడింది కదా, మీరు పైనున్న వాటి మీద మనసు పెట్టుకుడు కానీ, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడు కానీ మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టండి. మీరు ఇక్కడ వారి కాదు. ప్రభాకర్ అంకులు ఎప్పుడు చెప్పేవారు, నాకు బాగా జ్ఞాపకం. స్కూల్కి వెళ్ళిన పిల్లోడు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు కదా, అక్కడ సాయంత్రం అయ్యేటప్పటికి ఆ బడిలో శాశ్వత కాలం ఉండిపోతాడా? ఉండిపోడు కదా, మళ్ళీ తిరిగి వస్తాడు. మనం అలాగనే ఈ లోకంలోనికి దేవుని చేత ఒక కార్యము, ఒక ప్రణాళిక కొరకు, ప్రణాళిక నిమిత్తము మనం ఈ లోకానికి పంపబడ్డాం. అది ఏ ప్రణాళిక, ఏ పనితో నిమిత్తము దేవుడు నన్ను ఈ లోకానికి పంపాడో ఎరిగి దాన్ని సంపూర్ణము చేసి మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే మనం కనుగొనాలి. ఏంటి దేవుడు ఏ ఉద్దేశం చేత నన్ను ఈ లోకానికి పంపాడు? ఈ లోకంలోనికి అనేకులు యోగ్యులైన వారు ఉండగా నన్నే ఎందుకు ప్రేమించాడు? నా కుటుంబంలో అనేకులు ఉండగా నన్నెందుకు ప్రత్యేకపరిచాడు? ఏంటి ఆయన ఉద్దేశం, ఆయన పని ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి? అది ఎరిగి మనం సంపూర్ణముగా పని చేసి తీరాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మ్రానులో ఆఖరిగా చెప్పిన మాట సమాప్తమైనది. ఇది తండ్రి కుమారునికి అప్పగించిన పనిని ఆయన సంపూర్ణము చేశాడు. ఏమీ మిగిల్చుకొనకుండా చివరి రక్త పుట్టు వరకు మానవాళి పాప పరిహారం కొరకు ఆయన చిందించిన దేవుడు సంపూర్ణము చేసి తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ లోకంలోనికి దేవుని చేత పంపబడిన మనము, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని చిత్తంలో ఉన్న మనము ఆయన రూపంలోనికి పరిణితి చెందాలంటే, పరిశుద్ధత నుంచి అధికమైన పరిశుద్ధత నేను ఎదగాలంటే, ఆయన యొక్క సమరూపము మనలో కనబడాలంటే ఈ భక్తి జీవితంలో వైరాగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది సమాధి వైరాగ్యం కాదండి. అది చాలా తాత్కాలికంగానే మనం ఆలోచన చేస్తాం, కొద్ది సమయమే ఆలోచన చేస్తాం. మనం ఈ లోకంలో ఉన్నంత కాలము
మనం వైరాగ్యము కలిగిన వారంగా ఉంటే తప్ప లోకము నిన్ను నన్ను చాలా రీతిలుగా ఆకర్షిస్తుంది. అపవాది పొంచి ఉండి నీ బలహీనతల మీద దాడి చేసి తన వైపుకి లాక్కు పోదామని వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. మన వైరాగ్యము కలిగి సరైన ఆలోచనతో మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అర్థమవుతుందండి? కనుక ఈ వైరాగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనకి వ్యక్తి జీవితంలో. రెండవది, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన కూడా వైరాగ్యంతో ఉన్నట్లుగా నాకు అనిపించింది ఒక వచనం చదివినప్పుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలోంచి ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, మత్తయి 12వ అధ్యాయం 46 నుంచి, ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడుకోరుచు వెలుపల నిలిచిండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలని నేను వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరుడెవడు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరుడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియును నా తల్లియు అనెను. ఏమండి? నవమాసములు గర్భమును ధరించి నవమాసములు మోసి కన్న తల్లిని ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఎవరు నా తల్లి? రక్త సంబంధులైన తన సహోదరుని చూచి ఎవరు నా సహోదరుడు? నా తండ్రి చిత్తమును నెరవేర్చువారే నా తల్లి నా యొక్క సహోదరుడు అని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే వైరాగ్యం ఈ లోకంలోనికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించి ఉన్నప్పటికీ ఎంతో వైరాగ్యము కలిగిన జీవితంతో, ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ పని మీద వచ్చాడో ఆయనకి తెలుసును గనక వైరాగ్యముతో ఆయన ఈ లోకంలో బ్రతకడానికి ఇష్టపడ్డాడు. నిజంగా రక్షింపబడిన మనము కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలో, ఎందుకోసం వచ్చామో నీకు నాకు స్పష్టముగా అవగాహన కలిగితే, ఆ ఆలోచన జ్ఞానం నీకుంటే, నేను కూడా ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు గురి కాకుండా మనం వైరాగ్యముతో ఆ నిశ్చలము వాడవాలని మహిమాయుక్తమైన రాజ్యము కొరకు మనం ఎదురు చూసేవారంగా ఉంటాము. మన పితరుడైన అబ్రహాము దీనికి చాలా చక్కని ఉదాహరణ కదా, చాలా చక్కని ఉదాహరణ. అబ్రహాముకి లోకంలో దేవుడు ఎంత ధనధాన్యాలు ఇచ్చినా, వైభవాన్ని ఇచ్చినా, పనివారిని ఇచ్చినా, తనకు పశుమందలు విస్తరించినప్పటికీ కూడా ఎంతో వైరాగ్యంతో తనకు జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. తనంతో బహుధనవంతుడు, ఇంటిలో 318